సైకాలజీలో ముఖ్యమైనది ఇంపార్టెంట్ అయిన ప్రజ్ఞా పరీక్షలను విత్ కోడ్స్‌తో తెలుసుకుందాం. అందులో మొదటిది బినే బినే సైమన్ ప్రజ్ఞా మాపిని. ప్రజ్ఞా మాపిని. ఇందులో ఇది వ్యక్తిగత, శక్తి, శాబ్దిక ఇలా అన్నీ గుర్తుంచుకోవాలంటే కష్టమవుతది కాబట్టి ముందుగా బినే సైమన్‌లో బి అనేది సింగిల్ లెటర్‌గా తీసుకుందాం. ఫస్ట్‌లో బినేలో బి వస్తది కదా! బి అంటే సింగిల్ లెటర్‌గా తీసుకుంటే బిని సింగిల్ లెటర్‌గా వ్యక్తిగతంగా రాస్తాం కాబట్టి బి అనేది ఈ బినే సైమన్ అనేది వ్యక్తిగత పరీక్షగా చెప్పొచ్చు. మరియు బి ఇలా రాయాలంటే మనం కొంచెం శక్తి ఉపయోగించాల్సొస్తది ఇలా. కాబట్టి ఇది ఒక శక్తి పరీక్షగా చెప్పవచ్చు. తర్వాత బి రాయాలి అంటే శాబ్దికంగా అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే బి అనేది రాయగలుగుతారు కాబట్టి ఇదొక శాబ్దిక పరీక్షగా చెప్పవచ్చు. మరియు ఈ శాబ్దిక పరీక్ష అయింది అంటే అది పేపర్ పెన్సిల్ పరీక్ష అవుతుంది. ఎందుకంటే ఈ పె చదువుకున్నవాడు పేపర్ పెన్సిల్ యూజ్ చేసినప్పుడే కదా శాబ్దిక పరీక్ష అనేది వస్తుంది. ఇలా బి అనేది రాయొచ్చు కాబట్టి ఇది శాబ్దిక పరీక్ష అయింది అంటే అది పేపర్ పెన్సిల్ పరీక్ష అనేది 100% అవుతుంది. తర్వాత రెండవది విస్లర్. రెండవదొచ్చేసి వెస్లర్ శాబ్దిక ప్రజ్ఞామాపని. వెస్లర్ శాబ్దిక ప్రజ్ఞామాపని. ఇందులో వెస్లర్ అనేది ఉంది కదా! అక్కడ చూసుకుంటే వెస్లర్‌లో వెష్ వే వే వెస్లర్ అంటే వే వస్తుంది కాబట్టి ఇది వ్యక్తిగత పరీక్ష. అలాగే షా ఉంది కాబట్టి శక్తి పరీక్ష. వెస్లర్ అనేది 2 వెస్లర్‌లోనే 2 ఆ పేరులోనే 2 ఉన్నాయండి. వెస్లర్ అంటే వే అంటే వ్యక్తిగత పరీక్ష. షా అంటే శక్తి పరీక్ష. ఈ పేరులోనే ఉంది ఇంకోటి శాబ్దిక పరీక్ష అని. వెస్లర్ శాబ్దిక పరీక్ష అంటే ఇదొక శాబ్దిక పరీక్ష. తర్వాత శాబ్దిక అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే కదా పేపర్ పెన్సిల్ యూజ్ చేసేది. అందుకే ఇదొక పేపర్ పెన్సిల్ పరీక్ష. తర్వాత మూడవది భాటియా ప్రజ్ఞామాపని. ఇందులో భాటియా ప్రజ్ఞామాపనిలో మనం బ్యాట్ అని అనుకుందాం. భాటియా ప్రజ్ఞామాపనిని మనం బ్యాట్ అనుకుంటే బ్యాట్ అనేది వ్యక్తిగతంగా ఒక్కరు మాత్రమే క్రికెట్ ఆడేటప్పుడు ఒక్కరు మాత్రమే బ్యాట్‌ని పట్టుకోవచ్చు వ్యక్తిగతంగా, ఇండివిడ్యువల్‌గా. అలాగే అశాబ్దిక పరీక్ష ఎలా అంటే ఎక్కువగా ఆహ్, బ్యాటింగ్ బ్యాటింగ్ సైడ్ తిరిగారనుకోండి వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు అయ్యుంటారు. అంటే అశాబ్దికంగా ఉంటారని అనుకుంటే ఈ భాటియా ప్రజ్ఞామాపని అనేది అశాబ్దిక పరీక్షగా చెప్పవచ్చు. మరియు ఈ బ్యాటింగ్ చేయడం అనేది ఒక నిషాలాగా అనుకుంటే ఇదొక నిష్పాదన పరీక్ష. అలా. తర్వాత బ్యాటింగ్ చేసిన తర్వాత బాల్‌ని కొడతాం కదా! అప్పుడు వేగంగా పరుగులు తీస్తాం కాబట్టి ఇదొక వేగ పరీక్ష. తర్వాత నాలుగవది ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఆర్మీ తీసుకుందాం. ఆర్మీ అంటే ఆర్మీ వాళ్ళందరూ సమూహంగా ఉంటారు. మరియు ఆర్మీకి ఎళ్ళాలంటే శాబ్దికంగా మనం ఎగ్జామ్ రాసి చదువుకొని ఉంటేనే ఆర్మీకెళ్ళవచ్చు. అలాగే శాబ్దిక పరీక్ష అయింది అంటే అది పేపర్ పెన్సిల్ పరీక్ష ఖచ్చితంగా అవుతుంది. అలాగే ఆర్మీలో ఉండే వాళ్ళందరూ వేగంగా ఉంటారని అనుకోవచ్చు. అలా ఈ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది వేగ పరీక్షగా కూడా చెప్పవచ్చు. తర్వాత ఐదవది. ఐదవదొచ్చేసి ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్. సేమ్ ఇది కూడా. ఇక్కడ ఆర్మీ ఉంది కాబట్టి ఆర్మీ వాళ్ళందరూ సామూహికంగా ఉంటారు. శాబ్దికంగా అంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే మనకు చదువొచ్చుండాలి. శాబ్దికంగా ఇలా ఉండాలంటే పేపర్ పెన్సిల్‌ని వాడి ఎగ్జామ్ రాయాలి. తర్వాత ఆర్మీ వాళ్ళందరూ వేగంగా ఉంటారు. ఇది కూడా సేమ్. ఆర్మీ ఆల్ఫా అయినా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ అయినా 2 కూడా సేమ్. సామూహిక పరీక్ష, శాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష మరియు వేగ పరీక్ష. ఇంకా ఆరోదొచ్చేసి ఆర్మీ బీటా పరీక్ష. ఇదొక్కటి కొంచెం చేంజ్ ఉంటది దానికి. ఆ రెండింటికి ఇది పోల్చుకుంటే. ఇక్కడ ఆర్మీ బీటా అంటే మనకు అనుగుణంగా మనం తెలిసేటట్టుగా బీటాని బీట్ కొట్టడం అనుకుంటే అంటే ఏమనుకుందాం బీట్ కొట్టడం అంటే అలా అనుకుందాం. అలా అనుకుంటే ఆర్మీ. ఫస్ట్ ఆర్మీ అంటే ఏంది? సామూహిక పరీక్ష. ఆర్మీ అంటే ఆర్మీ వాళ్ళందరూ సమూహంగా, గుంపులుగా ఉంటారు. అది ఓకే. తర్వాత బీటా అంటే ఏమనుకున్నాం మనం? బీట్ కొట్టడం అంటే బీట్ కొట్టడం అంటే అశాబ్దికంగా జరిగే చర్య. అశాబ్దిక చర్యగా చెప్పుకుంటే ఇలా బీట్ కొట్టడం, ఇలా ఆర్మీ బీటా అనేది అశాబ్దిక పరీక్షగా చెప్పవచ్చు. తర్వాత ఇలా బీట్ కొట్టడం అనేది ఒక నిశలాగా మారిపోయిందనుకోండి. అలా దీన్ని నిష్పాదన పరీక్షగా చెప్పుకోవచ్చు. తర్వాత ఆర్మీలో ఉండే వాళ్ళందరూ వేగంగా ఉంటారు కాబట్టి ఇదొక వేగ పరీక్ష. తరువాత ఓటిస్ మానసిక సామర్థ్యాలు. ఏంటి? ఓటిస్ మానసిక సామర్థ్యాలు. ఇందులో ఓటిస్‌ని ఓట్లు అనుకున్నాం. ఓట్లు అనుకుంటే ఈ ఓట్ల దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మన దగ్గరికి సామూహికంగా గుంపులుగానే వస్తారు కదా! అలాగే తర్వాత ఓట్లు ఓట్లు సా అడిగే వాళ్ళందరూ అంటే నాకు ఓటేయండి అనే వాళ్ళందరూ కూడా
చదువుకొనే ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఇది కూడా శాబ్దిక పరీక్షగా చెప్పుకోవచ్చు. శాబ్దిక పరీక్ష ఏంది అంటే అది పేపర్ పెన్సిల్ పరీక్ష అనేది ఖచ్చితంగా అవుతుంది. తర్వాత మనం ఈ ఓట్లు వేయడానికి వేగంగా వెళ్ళామనుకున్నాం. అందుకే ఈ ఓటీస్ మానసిక సామర్థ్యాలు వచ్చేసి వేగ పరీక్షగా మనం చెప్పవచ్చు. తర్వాత 8వది రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ ఆర్ఎస్పిఎం. ఈ రావెన్స్లో రావెన్స్ ఎస్ఎస్ సావత్ వస్తుంది కదా, అంటే ఇది సామూహిక పరీక్ష. అలాగే ఈ రావెన్స్లో రావే పోవే రావే తీసుకున్నాం. ఇప్పుడు అశాబ్దికంగా అంటే అతను చదువుకొని లేడు, చదువుకొని వాడే అనుకోండి, అతను ఎలా అంటాడు, రావే పోవే అని అంటుంటాడు కదా. అలా అశాబ్దిక పరీక్ష అంటే రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఒక అశాబ్దిక పరీక్షగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రతి దాంట్లో శాబ్దిక పరీక్ష అయితే పేపర్ పెన్సిల్ పరీక్ష ఖచ్చితంగా అవుతుంది. బట్ ఇక్కడ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్లో ఈ శాబ్దిక పరీక్ష అయినా కూడా ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష అనేది అవుతుంది. ఇదొక్కటి ఇక్కడ మనం కొంచెం ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఇదొకటి ఇక్కడ ఏంటి, శాబ్దిక పరీక్ష ఏంటి అంటే పేపర్ పెన్సిల్ పరీక్ష ఖచ్చితంగా అవుతుంది. బట్ ఈ రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్లో అశాబ్దిక పరీక్ష తర్వాత కూడా ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష అవుతుంది. ఇదొక్కటి మనం ఇక్కడ ఇదొక్కటి గుర్తుంచుకోవాల్సింది. పేపర్ పెన్సిల్ పరీక్ష, అశాబ్దిక పరీక్ష. తర్వాత శక్తి పరీక్ష. ఈ సావత్ వచ్చింది అనుకున్నాం కదా, ఇక్కడ సామూహికంగా ఇది శక్తి పరీక్షగా తీసుకుందాం. తర్వాత ఇంకొక 3 ఉన్నాయి. తర్వాత 9వది డ్రా ఏ పర్సన్ టెస్ట్. డ్రా ఏ పర్సన్ టెస్ట్ అంటే ఈ డ్రాని మనం డ్రాయింగ్గా తీసుకుందాం. మనం డ్రాయింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాం అనుకోండి, అందరినీ సామూహికంగా గుంపుగా గుంపుగా పెట్టి మనకు డ్రాయింగ్ అనేది నేర్పిస్తారు. కాబట్టి ఈ డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనేది ఒక సామూహిక పరీక్ష. తర్వాత అశాబ్దిక పరీక్ష. డ్రాయింగ్లో మనం ఏం చేస్తాం, బొమ్మలు వేస్తుంటాం కదా. ఒకప్పుడు చదువు లేనప్పుడు ఏం చేస్తారు, ఈ బొమ్మలు వేయాలి అంటే ఈ మనకి తెలియజెప్పాలి అంటే అశాబ్దికులుగా, అంటే ఎప్పుడు ఉంటే చదువు ఉంది మనకు కాబట్టి మనం ఏదైనా చెప్పాలనుకుంటే రాసి చెప్తాం. అదే ప్రాచీన కాలంలో చూసుకుంటే ఏదైనా కూడా మనకు చదువుకోలేని వాళ్ళు దాన్ని బొమ్మల ప్రకారంగానే మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనేది ఒక డ్రాయింగ్ అదే సారీ అశాబ్దిక పరీక్ష. అంటే ఈ డ్రా ఏ పర్సన్ టెస్ట్ డ్రాయింగ్ అనుకుంటే ఇది ఒక అశాబ్దిక పరీక్ష. మరియు సేమ్ ఇక్కడ రావెన్స్లో తెలుసుకున్నట్టుగానే అశాబ్దిక పరీక్ష అయినా కూడా ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష. దీన్ని ఎట్లా గుర్తుంచుకోవాలి అంటే, మనం డ్రాయింగ్ వేయాలంటే మనకి ఏం కావాలి, పేపర్ కావాలి, పెన్సిల్ కావాలి. కాబట్టి ఈ డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనేది ఒక పేపర్ పెన్సిల్ పరీక్షగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ డ్రాయింగ్ వేయాలంటే మనకు శక్తి కావాలి, శక్తి లేకపోతే డ్రాయింగ్ వేయలేం కదా. కాబట్టి ఈ డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనేది ఒక శక్తి పరీక్షగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 10వది పిట్నర్ ప్యాటర్సన్. ఈ పిట్నర్ ప్యాటర్సన్లో ఈ పిట్నర్ని ప్రింటర్గా మనం తీసుకుందాం. ప్రింటర్గా తీసుకుంటే ఈ ప్రింటర్ అనేది మనం 10 పేపర్లు పెట్టినా కూడా సింగిల్గానే ఇస్తుంది. కాబట్టి ఇదొక వ్యక్తిగత పరీక్ష. తర్వాత ప్రింటర్కి ఒక నిషా ఏంటి అంటే ప్రింటింగ్ చేయడం. ప్రింటర్కి ఆ పేపర్ పైన ప్రింట్ చేయడం అనేది ఒక నిషాలాగా చూసుకుంటే ఇదొక నిష్పాదన పరీక్ష. అలాగే ఈ ప్రింటర్ పనిచేయాలి అంటే శక్తి కావాలి, అంటే కరెంట్ కావాలి. కాబట్టి ఈ ప్రింటర్ ప్యాటర్సన్ అనేది ఒక శక్తి పరీక్ష. తర్వాత టెర్మన్ 11వది టెర్మన్ మానసిక పరీక్ష. టెర్మన్ మానసిక పరీక్షలో టెర్మన్ని టెర్రరిస్ట్ అనుకుందాం. ఏమని టెర్రరిస్ట్ అనుకుంటే ఈ టెర్రరిస్టులు అందరూ కూడా సామూహికంగానే ఉంటారు. ఈ టెర్రరిస్టులు అందరూ కూడా గుంపులుగా సామూహికంగానే ఉంటారు. తర్వాత ఇప్పుడు ఎక్కువ టెర్రరిస్టులు జాయిన్ అయ్యేది ఎవరు అంటే శాబ్దిక పరీక్ష, అంటే చదువుకున్న వాళ్ళే జాయిన్ అవుతారు అనుకుంటే ఈ టెర్మన్ పరీక్ష మానసిక పరీక్ష అనేది ఒక శాబ్దిక పరీక్షగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్ది సెగ్విన్ సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ పరీక్ష. సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ పరీక్ష. ఈ సెగ్విన్ని పెగ్లా అనుకుంటా, అంటే పెగ్ మందు తాగుతుంటాం కదా, అందులో పెగ్లా అనుకుంటే ఈ పెగ్ తాగడం వల్ల మీకు ఏమొస్తుంది, నిషా అనేది వస్తుంది. కాబట్టి ఈ సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ పరీక్ష అనేది ఒక నిష్పాదన పరీక్షగా చెప్పవచ్చు. తర్వాత ఈ పెగ్ తాగడం వల్ల అశాబ్దికంగా ఉంటాం, అంటే ఇది ఒక అశాబ్దిక చర్యగా చూసుకుంటే ఈ సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ పరీక్ష అనేది అశాబ్దిక పరీక్షగా మనం చెప్పవచ్చు. ఇవన్నీ ప్రజ్ఞా పరీక్షలు
విత్ కోడ్స్ తోటి. బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అంటే బీని మనం సింగిల్ లెటర్గా తీసుకుంటే ఇది ఒక వ్యక్తిగత పరీక్ష. ఈ తర్వాత శక్తి పరీక్ష, శాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష. ఈ బీనే సైమన్ అనేది వ్యక్తిగత, శాబ్దిక మరియు శక్తి, పేపర్ పెన్సిల్ పరీక్ష. తర్వాత వెస్లర్ వచ్చేసి వెస్లర్ శాబ్దిక పరీక్ష వ్యక్తిగత, శక్తి, శాబ్దిక మరియు పేపర్ పెన్సిల్ పరీక్ష. ఈ వెస్లర్లో వే అంటే వ్యక్తి, వ్యక్తిగత, షా అంటే శక్తి, ఇందులోనే పేర్లో శాబ్దిక ఉంది కాబట్టి శాబ్దిక అవుతుంది కాబట్టి ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష కూడా అవుతుంది. తర్వాత బాటియా ప్రజ్ఞామాపణిలో బ్యాట్ అనుకుంటే ఈ బ్యాటియా ప్రజ్ఞామాపణిలో మనం బ్యాటింగ్ అనగా తీసుకుంటే ఇది వ్యక్తిగత పరీక్ష మరియు అశాబ్దిక పరీక్ష, నిష్పాదన పరీక్ష, వేగ పరీక్ష. ఈ బీని వ్యక్తిగతంగా ఇలా బ్యాట్ ఆడడం అనేది నిష్పాదనగా, అశాబ్దికంగా ఇది ఒక నిశాలాగా ఉండే నిష్పాదనగా, వేగంగా పరుగులు తీస్తాం కాబట్టి ఇది ఒక వేగ పరీక్ష. ఆర్మీ ఆల్ఫా అంటే ఆర్మీలో ఉండే వాళ్ళందరూ సామూహికంగా ఉంటారు. ఆర్మీలో సామూహికంగా ఉంటారు. చదువుకున్న వాళ్ళే ఆర్మీలోకి వెళ్తారు. అలా వెళ్ళాలంటే మనకు పేపర్ పెన్సిల్ కావాలి. ఆర్మీలో ఉండే వాళ్ళందరూ వేగంగా ఉంటారు. ఇది ఆర్మీ ఆల్ఫా పరీక్ష. తర్వాత ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్. ఆర్మీలో ఉండే వాళ్ళందరూ సామూహికంగా ఉంటారు. ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే మనకు శాబ్దికంగా చదువు వచ్చి ఉండాలి. తర్వాత పేపర్ పెన్సిల్ యూజ్ చేస్తాం కాబట్టి చదువు వస్తుంది. ఆర్మీలో ఉండే వాళ్ళందరూ వేగంగా ఉంటారు. ఇది ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్. ఇక్కడ ఆర్మీ బీటా వచ్చేసి ఒక్కటి చేంజ్ ఉంటుంది. అన్ని ఆర్మీ రెండు సేమ్ ఉంటాయి కానీ ఇక్కడ ఒక చేంజ్ ఉంటుంది. ఏముంటుంది అంటే ఆర్మీలో అందరూ సామూహికంగా ఉంటారు. ఇది సేమే ఉంటుంది. ఆర్మీ బీటా వచ్చేసి అశాబ్దిక అంటే బీటా అంటే మనం బీట్ కొట్టడం అనుకుంటే ఇది ఒక అశాబ్దిక చర్యగా చెప్పుకోవచ్చు. అలానే దీన్ని అశాబ్దిక పరీక్షగా చెప్పొచ్చు. ఇలా బీట్ కొట్టడం అనేది ఒక నిశాలాగా ఉంటే ఇది నిష్పాదన పరీక్ష అవుతుంది. తర్వాత ఆర్మీలో ఉండే వాళ్ళందరూ వేగంగా ఉంటారు. తర్వాత ఓటీస్ మానసిక సామర్థ్యాలు. ఈ ఓట్లడానికి వచ్చిన అందరూ సామూహికంగా గుంపులుగా వస్తారు. మరియు శాబ్దికంగా అంటే చదువుకున్న వాళ్ళే ఓట్లు అడుగుతారు. అలాగే పేపర్ పెన్సిల్ కూడా యూజ్ చేస్తారు. తర్వాత ఓట్లు వేయడానికి మనం వేగంగా వెళ్తాం. ఇది వేగ పరీక్షగా చెప్పవచ్చు. ఈ రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెస్ మ్యాట్రిక్స్ ఆర్ఎస్పిఎం వచ్చేసి ఈ సాగుతుంది కాబట్టి సామూహిక పరీక్షగా. అలాగే రావే పోవే అని ఎవరు ఉంటారు అశాబ్దిక చర్య కదా. అలా రావే పోవే అని అంటే అది అశాబ్దిక చర్య కాబట్టి ఇది ఒక అశాబ్దిక పరీక్షగా. మరియు పేపర్ పెన్సిల్ స్టాండర్డ్గా అంటే పేపర్ పెన్సిల్ని స్టాండర్డ్గా యూజ్ చేయాలి కాబట్టి ఇది ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష. ఇలా సాగుతుంది కాబట్టి శక్తి పరీక్ష. తర్వాత డ్రాయర్ పర్సంటేజ్ అంటే డ్రాయింగ్లో అందరికీ సామూహికంగా నేర్పిస్తారు. చదువులు అయినప్పుడు డ్రాయింగ్ ద్వారానే అశాబ్దికంగా మనకు మన పూర్వీకులు మన ఆదిమ మానవులు అలా నేర్పించారు కాబట్టి ఇది ఒక అశాబ్దిక పరీక్ష. తర్వాత ఈ పేపర్ పెన్సిల్తోనే మనం డ్రాయింగ్ వేస్తాం కాబట్టి ఇది ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష. మరియు డ్రాయింగ్ ఏంటంటే శక్తి కావాలి కాబట్టి ఇది ఒక శక్తి పరీక్ష. తర్వాత ఇంకొక లాస్ట్వి ఈ ప్రింటర్ శాటర్ అంటే ఇది ప్రింటర్ అనుకుంటే ప్రింటర్ వచ్చేసి వ్యక్తిగతంగా ప్రింట్ ఇస్తుంది కాబట్టి ఇది ఒక వ్యక్తిగత పరీక్ష. మరియు ఈ ప్రింట్ చేయడం దానికి దిశలాగా ఉంటుంది కాబట్టి ఇది ఒక నిష్పాదన పరీక్ష. మరియు ప్రింటర్ పనిచేయాలంటే శక్తి కావాలి కాబట్టి ఇది ఒక శక్తి పరీక్ష. తర్వాత మానసిక పరీక్షలో టెర్రరిస్ట్ అనుకుంటే మానసిక పరీక్షలో టెర్రరిస్ట్ అనుకుంటే ఈ టెర్రరిస్టులు అందరూ సామూహికంగా ఉంటారు. ఇప్పుడు ఎక్కువగా శాబ్దికంగా చదువుకున్న వాళ్ళే టెర్రరిస్టులుగా జాయిన్ అవుతున్నారు అనుకోవచ్చు. తర్వాత పెగ్విన్ ఫార్మోడ్ పరీక్ష అంటే ఇది ఒక నిష్పాదన పరీక్ష. అశాబ్దిక పరీక్ష అంటే సెగ్విన్లో పెగ్ అనుకుంటే ఈ పెగ్ తాగడం వల్ల నిశ వస్తుంది. మరియు ఇది ఒక అశాబ్దిక చర్యగా మనం చెప్పవచ్చు. ఇది ప్రజ్ఞా పరీక్షలు విత్ కోడ్స్ తోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.